హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం అయితే రైతు బజార్కి అయితే వచ్చేసినాం. రైతు బజార్కి వచ్చి సామాన్ తీసుకోవడానికి అయితే పోతున్నాం. ఆ రైతు బజార్కు పోదాము, కూరగాయలు కొందాము. ఇవాళ నుంచి అయితే నేను అయితే డైలీ అయితే ఒక బ్లాగ్ చేయాలనుకుంటున్నా. చూస్తా సపోర్ట్ అయితే ఇది అయితే రైతు బజార్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే రైతు బజార్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. మనది వచ్చేసి సిరిసిల్ల రైతు బజార్. పొద్దున మొత్తం హడావిడిగా ఉంటుంది. పొద్దున అన్ని హోల్సేల్గా ఇస్తారండి, అన్ని హోల్సేల్గా దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు అయితే పొద్దున ఎర్లీగా రండి, మంచిగా ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుంది. లేట్గా అయితే రేట్ ఎక్కువ అవుతుంది. కానీ రైతు బజార్ వాళ్ళు ఇంకా దుకాణాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, బయట చూసుకోవచ్చు. ఇక్కడ అలాంటి బయట చిన్న చిన్న ముళ్ళలు ఉన్నాయి కదా, మూటలు, ఇవన్నీ వాళ్ళే అన్నమాట. చూసి పెట్టేసి తొందరనే ఆల్రెడీ 7 వరకు అలా అమ్మేసి పోతారు. ఇలాంటి టోటల్ గా ఇలాంతా వాళ్ళే, ఇలాంతా హోల్సేల్ వాళ్ళు అన్నట్టు. మీరు చూస్తున్నా చూడు, ఇవన్నీ హోల్సేల్ వాళ్ళు. వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ తొందరగా అమ్మేసి వెళ్ళిపోతారు. అయితే మా అయితే మొలకలు అయితే తీసుకుంటామట. ఇవైతే మొలకలు అయితే 30 రూపాయలకు 5 డబ్బాలట. ఇంకా ఇక్కడైతే ఇట్లా అవుతున్నాయి. మీ ఏరియాలో అయితే ఎట్లున్నాయి మాకు కామెంట్ అది చేయదు. మనం ఒక 30 రూపాయలు అయితే తీసుకున్నాం. అమ్మాయి అయితే ఒక 5 డబ్బాలు అయితే పోతుంది, చూసుకోవచ్చు. ఈ తర్వాత ఇంకా వేరే ఏమైనా కూరగాయలు ఏమైనా చూసి తీసుకొని అయితే మనం అయితే ఇప్పుడైతే జిమ్ కి అయితే వెళ్ళిపోదాం. మధ్యలో అయితే ఒక చిన్న కాఫీ అయితే తాగుదాం. ఇప్పుడైతే మనం అయితే జిమ్ కాడికి అయితే పోతున్నాం. అన్న ఏమైంది ఏమంటే జిమ్ వీడియోలు పెడతలేమంటే, అయితే సంసారం అనే బరువు కూడా ఈ బరువులు అన్ని చిన్నగా అయిపోతున్నాయి. అందుకే ఈ మధ్యన వీలైతలేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే అయితే నేనైతే వీడియోలు అయితే జిమ్కి అయితే వెళ్ళట్లేదు. ఇవాళ అయితే వెళ్తున్నా. ఇవాళ నుంచి అయితే కంటిన్యూ చేస్తా, వెళ్దాం జిమ్ వీడియోలు కూడా మొత్తం. అంటే జిమ్ వీడియోలు రెగ్యులర్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే పెడతా, చూడండి. ఈ బ్లాగ్ అయితే డైలీ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. అయితే సపోర్ట్ అయితే చేయదు. అలాగే జిమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ జిమ్ కాడికి అయితే వచ్చేసిన చూసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఉన్నాం. నేనైతే మన జిమ్ కోచ్ అనమాట. ఇదైతే మన జిమ్ పార్ట్నర్స్, ఇలా మనతో జిమ్ చేస్తారు. ఇప్పుడైతే మనం అయితే జిమ్ అయితే చేద్దాం. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే చెప్తాను. సో ఇప్పుడైతే కష్టపడి అయితే మనైతే జిమ్ అయితే చేసినాం, అయిపోయింది. మనం అయితే వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం. పొంగ మధ్యలో అయితే ఒకటి ఏదైనా ఒక కాఫీయో లేకపోతే ఏదైనా టీయో తాగుదాం పోయి. ఎందుకంటే పోపు లేకపోతే చాలా రోజుల తర్వాత వచ్చిన జిమ్కు, అందుకని ఫస్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పట్లేదు. లేదంటే పాలు తాగుదాం, బనానా తీసుకొని వెళ్ళి పాలు తాగితే బనానా సెక్షన్ చేసుకుందాం. చూద్దాం, బయటకు వెళ్దాం, క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే జిమ్ నుంచి అయితే నేను అయితే వెళ్ళిపోతున్నా. ఓకే, జిమ్ నుంచి కిందికి రాగానే అయితే మనకైతే ఇక్కడైతే రాగి జావ అయితే కనిపించింది. ఇప్పుడైతే అయితే రాగి జావ తాగుదాం. ఎందుకంటే కామన్గా కాఫీ కానీ టీ కానీ రెగ్యులర్ తాగేది కాబట్టి ఇప్పుడైతే మనం అయితే చూసుకోవచ్చు. ఇదైతే రాగి జావ దుకాణం. ఇప్పుడైతే మనం అయితే ఒక రాగి తాగేయాలి అన్నా, ఒక రాగి జావ మంచిగా వేసి, మంచిగా మొలకలు ఎక్కువ వేసి మనం అయితే ఇప్పుడైతే ఒక రాగి జావ అయితే వేసుకుంటున్నాం. రాగి జావ తాగుదాం, తాగినాక ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇవాళ ఇప్పుడైతే మనైతే ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ బయట రాగి జావ మీతో పాటు నేను తీసుకుంటున్నా. బాగుంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. పొద్దున రాగి జావ తాగి మంచిగా ఉంటుంది, ఆరోగ్యం. మంచి హెల్తీ ఫుడ్ ఇది. మీలో ఎంతమంది రాగి జావ తాగుతారో కామెంట్ అయితే చేయండి. మన ఫస్ట్ బ్లాగ్ కదా, ఫస్ట్ టైం ఒకటి కొద్దిగా మాట్లాడడం అలవట్లేదు, కొంచెం కావచ్చు. పెద్ద మనసుతో అయితే భరించారు, ఎందుకంటే తప్పదు. మనం ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాం కదా, ఇద్దరు చేసినాం, మనకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇదే మన ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ వీడియో. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా జిమ్కు వచ్చేసినాం కదా, పాలు తీసుకొని వచ్చేసి ఇంటికి అయితే పోతున్నా. ఇంట్లోకి అయితే మనం ఇంట్లో పోయి వాళ్ళ స్నానం చేసి, ఇప్పుడు స్నానం చేసి ఒక గణపతి పూజ అయితే చేద్దాం. మన ఇంట్లో గణపతి పెట్టినాం కదా, గణపతి పూజ చేసి తర్వాత మనం అయితే షాప్కి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇవాళ మనం అయితే గణపతి వీడియోలో అయితే తీయాలి. వీడియో తీసినాం,
చూడండి వీడియోలో అయితే ఉంటుంది నీకు పార్ట్ 1 ఉంటుంది మన సిరిసిల్ల గణపతిలో. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే ఇవాళ సాయంత్రం వరకు పెడతా. చూద్దాం ఏ గణపతులు ఏమున్నాయి, ఏది బెస్ట్ ఉన్నది కామెంట్ చేయాలి మా ఏరియాలో. ఓకే, సో ఇప్పుడైతే మనం అయితే ఇంట్లోకి వచ్చి అయితే బయట కట్ చేస్తాం. ఇప్పుడైతే వినాయకుల కాడికి అయితే పోదాము. వినాయకులు అయితే మంటపాల కాడికి అయితే వెళ్ళి వీడియో అయితే తీస్తాం, అప్లోడ్ చేస్తాను. ఇదైతే చూడండి, నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే చలో తిరుమల బండిది వెళ్ళిపోయాను రండి. అది కొత్త బస్ స్టాండ్ సైడ్ అదే పోదాం అనుకుంటున్నా. కొత్త బస్ స్టాండ్ దగ్గర పోయి ఉంటే అలాగే నిర్ణయాలు వినాయకులు అయితే కవర్ చేద్దాం, వెళ్దాం. బండి మీద అయితే ఇప్పుడైతే దాదాపు అయితే 10:30 అయింది, 10:30, 11 అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే షాప్ కి అయితే పోదాం. మన షాప్ కాడికి అయితే వచ్చేస్తాం. ఇది వచ్చేసి మన షాపు అయితే అబ్బాయి తీసిండు. మళ్ళీ వీడియో అయితే మనం అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మన అయితే షాప్ కాడికి అయితే వచ్చిన షాప్ ఇద్దాం. సాయంత్రం 3 గంటలకు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మనది వినాయకుల వీడియో. ఇందాకైతే వినాయకులు అయితే వీడియో తీశాను. వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో మనం అయితే ఇప్పుడైతే 10 అవుతుంది టైం వచ్చేసి. మనం ఇవాళ పొద్దున షాప్కి వెళ్ళామంటే ఈ టైంకి వచ్చే వరకు అయితే ఈ టైం అయితే ఇందాక పొద్దున నుంచి అయితే షాప్లోనే ఉన్నాం. ఇప్పుడైతే మనం ఏదో లాగ్ తీసి ఏమో చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళకైతే ఏం తీయలేకపోయినాం. వాళ్ళకైతే ఇంతే. ఓకే, గుడ్ నైట్.